హాయ్ అండి, హలో. ఆలు పరాటా ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని అలా పొట్టు తీసేయాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక పొట్టు మొత్తం తీసేయాలి. పొట్టు మొత్తం తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోవాలి. దాంతో మొత్తం చేసుకున్న తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర, ఏమైనా పప్పులు కూడా వేసుకోవాలనుకుంటే నేను వేయలేదు. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసి మొత్తం తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి. తర్వాత మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా, అందులో వేసి బాగా తిప్పుకోవాలి. దానిలోనే కారం పొడి వేయాలి. చాలా తిప్పాలి, అది అడుగంటకుండా మంచిగా తిప్పాలి. అది ఎట్లా కావాలంటే ఉప్మాలాగా స్మాష్ లాగా కావాలి. ఎందుకంటే మనం ఆలు పరాటాలు లోపల పెట్టుకొని చేస్తాం కదా, అప్పుడు మంచిగా కావడానికి రెడీ అయిపోయింది అది. తర్వాత ఒక చపాతీ ముద్ద తీసుకోవాలి. చపాతీ ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఇట్లా పెట్టి ఆలుగడ్డ కుర్మా మొత్తం అందులో పెట్టి పోలేలు చేస్తాం చూడండి, సేమ్ అదే విధంగా చేయాలి. చేసి అది బయటికి రాకుండా మళ్ళీ కొంచెం పిండి వేసుకొని చపాతీ కర్రతోటి, మరీ సన్నగా చేసుకోదు. ఆలు పరాటా అంటే కొంచెం లావుగానే ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ విధంగా చేసుకోవాలి. మరీ ఎక్కువ సన్నగా చేస్తే మొత్తం అలా కొంచెం బయటకు వచ్చింది కదా, ఇంకెక్కువ చేస్తే మొత్తం బయటకు వస్తుంది అన్నమాట. మామూలుగానే ఉండాలి. తర్వాత ఆయిల్ వేయాలి. పెంక పైన ఆయిల్ వేసిన తర్వాత అలా వేసి పెంక పైన వేసి మంచిగా కాల్చుకోవాలి. రౌండ్గా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. నిజం చెప్పాలంటే ఆలుగడ్డ బాగా ఉడికితేనే అట్లా వస్తుంది, లేకపోతే మంచిగా రాదు. ఆలు పరోటా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆలు చపాతీ కంటే ఆలు కుర్మతో చేసింది చాలా బాగుంటుంది. 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మొత్తం అయిపోయింది చూడండి. ప్లేట్లోకి ఇంకా తీసుకోవాలి.